72 న్యూస్ కు స్వాగతం. నేను మీ మనీషా. బీసీ కుల వృత్తుల ₹1,00,000 లోన్లు ఏమయ్యాయో చెప్పండి. కౌశిక్ రెడ్డి ఈ రోజు జమ్మికుంట వినాయక గార్డెన్లో విలేకరుల సమావేశంలో దేశినికోటి మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కుల వృత్తుల వారికి బీసీ లోన్లు ₹1,00,000 కోసమే ఈ ప్రాంతం బీసీ కులం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుని తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళ పనులు మానేసి బీసీ సర్టిఫికేట్ల కోసం తిరిగి 2-3 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని బీసీ సర్టిఫికేట్ తీసుకొని బీసీ లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి చాలా మందికి ఎలక్షన్లో ముందు అందరికీ బీసీ లోన్లు మంజూరయ్యాయి, చెక్కులు వచ్చాయి, నా వద్దే ఉన్నాయని కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. బీసీ లోన్లు ఎంతమందికి వచ్చాయి, ఏ గ్రామానికి ఎన్ని చెక్కులు పంచారు చెప్పాలని, మా బీసీ లోన్లు మొత్తం ఏం చేశారు బహిరంగపరచాలని కౌశిక్ రెడ్డిని కోరడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని బీసీ బిడ్డలందరూ ఏ గ్రామాన్ని ఎన్ని బీసీ లోన్లు మంజూరయ్యాయో కౌశిక్ రెడ్డిని అడగండి అని పిలుపునిచ్చారు. బీసీ లోన్లని కుల వృత్తులకు ₹1,00,000 లోన్లని మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాడు బీసీ లోన్ కోసం ప్రతి ఒక్కరి పాపం తహసీల్దార్ చుట్టూ తిరిగి బీసీ సర్టిఫికేట్ కోసం కూడా వేల రూపాయలలో ఖర్చు పెట్టుకున్నారు. కుల వృత్తుల వారు ₹1,00,000 వస్తే నేను బాగుపడతా కావచ్చు, నా కుల వృత్తిని నేను పెంపొందించుకుంటా కావచ్చు అని సర్టిఫికేట్ల కోసం మొత్తం కూడా 6 ఏళ్ల చుట్టూ తహసీల్దార్ చుట్టూ తిరిగి 2-3 వేలు ఖర్చు పెట్టుకొని ఆ బీసీ సర్టిఫికేట్ సంపాదించుకొని బీసీ లోన్కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్ని బీసీ సంబంధించిన వ్యక్తులకు బీసీ లోన్లు వచ్చినాయో మాకు తెలవాలి. ఏ ఊళ్ళో ఎన్ని ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, మా వచ్చిన లోన్లు కూడా నువ్వు కాజేసావా కౌశిక్ రెడ్డి అని అడుగుతా ఉందా సూటి ప్రశ్న. బీసీ లోన్లు ఎన్ని వచ్చాయి, ఎంతమందికి ఇచ్చావు, ఏ గ్రామాన్ని పెట్టావా లేక మా పేరు చెప్పి దోసుకున్నావా, ఇది తప్పకుండా మీడియా ద్వారా నువ్వు తెలియపరచాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.